తెలంగాణలో కమలం పార్టీకి కొత్త అధ్యక్షుడు ఎవరు? రోజుకొక పేరు తెర మీదకి ఎందుకు వస్తోంది? సంఘ్తో సంబంధాలున్న నేతలకే ఛాన్స్ ఇస్తారా? వలస వచ్చిన నేతలకి కట్టబెడతారా? కొత్త అధ్యక్షుడు ఎంపికలో సంఘ్ ప్రమేయం ఎంత? సంక్రాంతి పందెంకోళ్ల సమరం తరువాతే బీజేపీ అధ్యక్ష రేస్ ప్రారంభం కానుందా? ఆ రేసులో నెగ్గేదెవరు? ఎవరి ఈక్వేషన్స్ ఏంటి? ఎవరు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కాబోతున్నారు? అసలు బీజేపీ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? వాట్స్ ది స్టోరీ? తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా పార్టీ పగ్గాలు ఎవరు చేపడతారని ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే పార్టీ అధిష్టాన పెద్దలు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కంటిన్యూ చేస్తారా లేక బండి సంజయ్ కు మళ్లీ అప్పగిస్తారా అనేది బిగ్ సస్పెన్స్ గా మారింది. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరనే దానిపై కొన్నాళ్ల నుంచి పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. తాజాగా రాష్ట్ర అధ్యక్ష రేసులో మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్ పేర్లు తెరమీదకొచ్చాయి. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర సంస్థాగత ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర అధ్యక్ష పదవి అంశం మళ్లీ తెరమీదకు వచ్చింది. దీంతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఈటెల రాజేందర, ధర్మపురి అరవింద లేక కిషన్ రెడ్డినా, బండి సంజయ్నా, వీరిలో అధ్యక్ష పీఠాన్ని ఎవరు అధిరోహించబోతున్నారని టాక్ నడుస్తోంది. బీజేపీ అధిష్టానం ఎవరి ఈక్వేషన్స్ వైపుకు మొగ్గు చూపుతుందని ఉత్కంఠ రేపుతోంది. ఒకవైపు సంక్రాంతి పండుగ రానే వచ్చింది. పందానికి కోడి పుంజులు రెడీ అవుతున్నాయి. మరోవైపు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం డజన్ మంది నేతలు పోటీ పడుతున్నారు. ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు, డీకే అరుణ, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, ఏలేటి మహేశ్వరరెడ్డి, రాజాసింగ్, కాటిపల్లి వెంకటరమణరెడ్డి, పాయల్ శంకర్ రేసులో ఉన్నారు. ఎవరికీ పార్టీ రాష్ట్ర పగ్గాలు అప్పగించాలన్న దానిపై కమలనాథుల్లో జోరుగా చర్చలు నడుస్తున్నాయి. చర్చల మీద చర్చలు, మంతనాల మీద మంతనాలు, సమావేశాల మీద సమావేశాలు జరుగుతున్నాయి. అటు అధిష్టానం మాత్రం తెలంగాణలో పార్టీ పగ్గాలను బలమైన నేతకే అప్పగించాలన్న ఆలోచనతో వ్యూహరచన చేస్తున్నారట. బీజేపీ రాష్ట్ర పగ్గాలను అప్పగించేందుకు అధిష్టాన పెద్దలు భారీగానే కసరత్తు చేస్తున్నారని సమాచారం. రాష్ట్ర అధ్యక్ష పదవిని బీసీలకు ఇవ్వాలా లేక రెడ్డిలకు ఇవ్వాలా లేక ఆశావహులకా, వలస వచ్చిన నేతలకా, లేకుంటే పార్టీని నమ్ముకున్న నేతలకు ఇవ్వాలా అన్న దానిపై పార్టీ హైకమాండ్ సమాలోచనలు చేస్తోందట. ఇదిలా ఉంటే గత ఎన్నికల్లో బీసీ ముఖ్యమంత్రి స్ట్రాటజీ బీజేపీని బొక్కబోర్లా పడేసింది. అటు కేంద్రంలో అయోధ్య రామమందిర నిర్మాణంతో 400 స్థానాలు గెలుస్తామనే సంఘ్ ధీమాకు సైతం గండి పడిందనే చర్చ పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతోంది. దీంతో బీజేపీ కేవలం 230 స్థానాలకే పరిమితం కావాల్సి వచ్చింది. దీంతో పునరాలోచనలో పడిన పార్టీ హైకమాండ్ అలాంటి పొరపాట్లు మరోసారి జరగకుండా జాగ్రత్త పడుతున్నారు. అందులో భాగంగానే దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. బీసీ ముఖ్యమంత్రి ప్రకటన చేశారు కాబట్టి అధ్యక్ష పదవి బీసీకే ఇస్తారనే నమ్మకం లేదు. అలాగని ప్రస్తుతం అధ్యక్షుడు రెడ్డి వర్గానికి చెందిన నేతనే ఉన్నారు. అటు అసెంబ్లీలోనూ శాసనసభ ఫ్లోర్ లీడర్గా ఏలేటి మహేశ్వరరెడ్డి కూడా అదే సామాజిక వర్గానికి చెందినవారు ఉండడంతో మళ్లీ రాష్ట్ర అధ్యక్ష పదవిని రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వాలని కానీ ఇవ్వకూడదనే రూలేం నాయకత్వంలో కనిపించడం లేదు. అయితే పార్టీలోకి వలస వచ్చిన నేతలకు కీలక పదవులు ఇవ్వవద్దని బీజేపీలో ఓ వర్గం భావిస్తోంది. ఒకవేళ ఇస్తే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయనే సంకేతాలు సైతం వినిపిస్తున్నారు. బీజేపీలో కొత్త నేతల వ్యవహార శైలి కొందరు ఆర్ఎస్ఎస్ నేతలు తప్పుబడుతున్నారు. పార్టీని నమ్ముకున్న వారికి కాకుండా వలస వచ్చిన నేతలకు ఛాన్స్ ఇవ్వడమే మొన్నటి ఎన్నికల్లో పార్టీ ఓటమికి కారణమని, తెలంగాణనే కాదు దేశవ్యాప్తంగా కూడా అనుకున్నన్ని సీట్లు రాలేదని కుండబద్దలు కొట్టినట్టు చెప్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్, కొత్త పాత నేతల పంచాయతీలిలా అనేక ఈక్వేషన్స్ రాష్ట్ర బీజేపీని అతలాకుతలం చేస్తున్న తరుణంలో కిషన్ రెడ్డినే ప్రస్తుతం కొన్నాళ్ల పాటు అధ్యక్షుడిగా కొనసాగించి ఎన్నికల రేసు వచ్చే నాటికి బండి సంజయ్ను అధ్యక్ష రేసులో నిలబెట్టి ఎన్నికల సమరానికి కాలు దువ్వాలనే ఆలోచనలో అధిష్టాన పెద్దలున్నట్లు జోరుగా చర్చ సాగుతోంది.
ఒకవేళ కిషన్ రెడ్డి, బండి సంజయ్లు ఈక్వేషన్స్ మారితే అండర్ గ్రౌండ్ నుంచి అర్బన్ వరకు బీసీ సామాజిక వర్గంలో బలమైన నేతగా పేరున్న ఈటెల రాజేందర్ అధ్యక్ష రేసులో ముందున్నారు. ఆ తర్వాత ఉన్నది ఉన్నట్టు కుండబద్దలు కొట్టేలా మాట్లాడే నేతగా ముద్రపడిన ధర్మపురి అరవింద్ ఆ తర్వాతి స్థానంలో పోటీ పడుతున్నారు. ఈ ఇద్దరు నేతల్లో ఎవరిని రాష్ట్ర అధ్యక్షుడిగా నిలబెడితే ఎవరి ఈక్వేషన్స్ ఎలా ఉంటాయనే దాని మీద అధిష్టానం ఫోకస్ చేస్తోందట. వీళ్ళిద్దరి ఈక్వేషన్స్ను బట్టి అధ్యక్షుడిగా ఎవరు ఉండాలనే దానిపై అధిష్టానం ఫైనల్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాల సమాచారం. అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా ఈటెల రాజేందర్ అవుతారా, లేక బండి సంజయ్నా, లేక ధర్మపురి అరవిందా అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే అధ్యక్ష రేసులో నెగ్గేదెవరో తేలాలంటే సంక్రాంతి కోడి పందాలు ముగిసిన తర్వాతే అన్నట్టు సమాచారం.